శివునికి పెళ్లి సుబ్బి సాగుకు వచ్చింది అన్నట్లు బీజేపీ కాంగ్రెస్ కొట్లాటల మధ్య బీఆర్ఎస్ నలిగిపోతుంది. కాంగ్రెస్ సర్కార్ను బీఆర్ఎస్ కూలుస్తుందని బీజేపీ సవాల్ చేస్తే ఆ పార్టీకి అంత సీన్ లేదు, అదొక ఒడిసిన ముచ్చట అని బీఆర్ఎస్ గాలి తీస్తుంది కాంగ్రెస్. మీరు వీక్లాడుకోండి, నడుమిట్లా మా జోలికి ఎందుకు వస్తుండ్రు సామి అని ఇంకో దిక్కు బీఆర్ఎస్ మొత్తుకున్నా ఎవ్వరు పట్టించుకుంటలేరట పాపం. కథ మొత్తం ఓడిచిపోయినాక బండి సంజయ్ అన్న మళ్ళీ కొత్త కథ ముంగటేసుకుండు కదా. ఎలక్షన్ల సిత్తుగా ఓడిపోయి శిల్లం కొల్లం అయిపోయి పార్టీ పలసగైపోయింది. పబ్లిక్ నమ్మలేదు అని ఆ పార్టీని నడిపించేటోళ్లే చెప్పుకొని ఏడుస్తుంటే నడిమిట్ల పోసెత్తేసి కూసుండు సంజయ్ అన్న. బండన్న చెప్పి అసలు ముచ్చటేందంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ సార్తో టచ్లోనే ఉన్నారంట. వాళ్ళను కొనుక్కునేతందుకు పర్దెనకాల పెద్ద ప్లానే నడుస్తుందంట. ఏడ సందు దొరుకుతుందా అని కేసీఆర్ సార్ వదిలేసి కూసుండంట. పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత రాష్ట్రంలో ఏదైనా జరగొచ్చు, ఏమైనా చేయొచ్చు అని అంటుండు సంజయ్ సారు. కేసీఆర్ సార్కు అసలు ప్రజాస్వామ్యం మీద నమ్మకమే లేదంట. ఎంపీ ఎలక్షన్లో పోటీ చేసేందుకు అసలు బీఆర్ఎస్కు క్యాండిడేట్లే లేరంట. అందుకే ఏదో ఒకటి చేసి కథను మొత్తం కింద మీద చేయాలని చూస్తుండనేది బండి సంజయ్ చెప్పిన సంగతి. కేసీఆర్ సార్ ఏం చేస్తుండో తెలుసుకోవాలంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలో బుద్ధి మాట చెప్పిండు. ఇప్పటికిప్పుడు కేసీఆర్ మీద స్పెషల్ నిఘా పెడితేనే ఆయన భాగవతం మొత్తం బయటపడుతుందని సూచన చేసిండు. ఇక దీని మీద మంత్రి పొన్నం ప్రభాకర్ సారు పొట్టు అరుచుకుండు. ఊకోవే బండి సంజయ్ అన్న, బీఆర్ఎస్కు అంత సినిమా లేదు గాని నువ్వు గమనుండు అని సురుకులు పెట్టిండు. సర్కార్ను కూలగొట్టే దమ్ము ధైర్యం బీఆర్ఎస్కు లేవు, ఉత్త మాటలు మాట్లాడి లేనిపోని పీకలాట పెట్టకు అని కౌంటర్ ఇచ్చిండు. అసలు నువ్వేం చేసినావు చెప్పరాదు, గవెనెందుకు అని ఉల్టా బండననే బండకేసి కొట్టినంత పనిచేసిండు. దేశంలో ఫెయిల్యూర్ ఎంపీలల్లా నెంబర్ 1 బండి సారేనంట. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముట్టుకునే సాహసం చేసే మొనగాలు లేరని సవాల్ చేసిండు. రాముడి కటౌట్ పెట్టుకుని ఓట్ల రాజకీయం చేస్తున్న నీచమైన చరిత్ర బీజేపీదని బిగ్గరేసుకుండు. నువ్వెంత సలహాలు సూచనలు ఇచ్చినా కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేసేది లేదు తీయవే అని నోరు ముంచే ప్రయత్నం చేసిండు.